ప్రోమో 3 అదిరిపోయింది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ప్రోమో 3 చూడగానే నా ఫస్ట్ ఫీలింగ్ ఏందో తెలుసా? కర్మ ఈజ్ ఎ బిచ్. ఆర్ ఇంకా పద్ధతిగా చెప్పాలరా అంటే కర్మ ఈజ్ ఎ బూమరాంగ్. సో నేను కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను కాబట్టి, ఆర్ చాలామంది నమ్ముతారు, నమ్మి తీరాలి, అదే అవుతుంది. అది అవుతుంది, పని చేస్తుంది అనడానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ రీతు చౌదరిదే. జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్ అక్క ఒక పని చేసింది, దాని తాలూకా ఫలితం మీరు ప్రోమో 3లో చూశారు, ఇంకా సేపట్లో లైవ్లో చూస్తారు. సో అందుకే కర్మ ఈజ్ ఏ బూమరాంగ్. మనం ఏదైతే చేస్తామో ఈ రోజుల్లో ఎక్కువసేపు పట్టట్లేదు, వెంటనే తిరిగి వచ్చేస్తుంది అన్నమాట. నువ్వు ఎలాగైతే నువ్వు టెనెంట్స్ని గుణపం పెట్టి పొడిసేసి ఓనర్లో ఉన్న డిమాండ్ పవర్ని సెలెక్ట్ చేసి అన్ఫేర్గా విన్ చేయించి కెప్టెన్ చేస్తావు, ఇప్పుడు నీ పరిస్థితి ఏమైంది? ఇప్పుడు నువ్వు ఓనర్ అవ్వాలంటే నువ్వు ఎవరైతే ఓనర్కి హెల్ప్ చేసావో ఆ ఓనర్ హెల్ప్ చేయడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు గేమ్లో పార్టిసిపేట్ చేయట్లేదు. నువ్వు ఆడాల్సింది ఎవరితోని? టెనెంట్స్తోని. నువ్వు నిన్న రాత్రి ఎవరికి గుణపం పొడిస్తావు? టెనెంట్స్కి. సో వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తారక్క చెప్పు? నువ్వేమైనా నువ్వు సపోర్ట్ కూడా చేయక్కర్లేదు. నిన్న ఆటలో నువ్వు ఫెయిర్గా ఆడుంటే కూడా వాళ్ళకి సపోర్ట్ చేయద్దు, ఎస్పెషల్లీ ఈ టాస్క్లో. కావాలనే బిగ్ బాస్ ఈ టాస్క్ పెట్టాడు. ఇది రితు చౌదరికి పరీక్షలో డిజాస్ట్రస్ రిజల్ట్ వచ్చింది. మంచిగా మాట్లాడుకుందాం. ప్రోమో చూడకపోతే వెళ్ళి చూడండి, లేకపోతే మన రివ్యూ చూడండి, అర్థమైపోతుంది. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. సో వీడియో చేసే ముందు లైక్ చేసి చూడండి. లైక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లైక్ కొడితే గట్టిగా రీచ్ అవుతుంది. మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే నెవర్ లైట్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. రితు చౌదరి గారిని చూస్తే మీ ఒపీనియన్ ఏంటో ఆనెస్ట్గా మీ ఇష్టం రా అండ్ రస్టిక్గా కామెంట్ చేయండి. నేను ఎటువంటి కామెంట్ కూడా డిలీట్ చేయను అన్లెస్ అంటిల్ మీరు బూతులు మాట్లాడితే తప్ప. నాకు ఈరోజు రితు చౌదరిని చూస్తే లైవ్లో చూస్తే చిరాకు దొబ్బింది. లైవ్లో కూడా చిన్నది టచ్ చేస్తా, ప్రోమోతో పాటు మన స్టైల్ ఎలా ఉంటుంది, ఎందుకంటే లైవ్లో కూడా కనెక్ట్ చేయాలిగా. చిరాకు, మామూలు చిరాకు. అది నిన్న జరిగింది ఇప్పుడు కూడా లూప్ వేస్తుంది. ఆ లూప్ ఎవరితో వేస్తుందంటే పవన్ కళ్యాణ్. నాకు పవన్ కళ్యాణ్ ఎంత నిబ్బాలా అనిపించాడంటే, అరే అక్క నిన్ను వాడుకుంటుంది, నీకు బుర్రా బుద్ధి ఉంటే నేను ఏదో పులిహోర కలిపావు, ఈ రోజు కూడా మళ్ళీ పులిహోర కలపాలా? నువ్వు నీ రోల్ ఏంటి? నువ్వు దేనికి మానిటరు? నువ్వు అక్కడ ఏమైనా చేస్తున్నావా? ఇక్కడ ఎంతసేపు ఇక్కడే దొప్పించుకొని అక్కడే సొంగ కాచుకుంటే నీకు జనాలు ఎందుకు ఓటేస్తున్నారు? రితు చౌదరిని కాసేపు పక్కన పెట్టు. నువ్వు కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చావా? ఏమని వచ్చావు నువ్వు? ప్రమోషన్లు ఎలా చేసుకున్నావు? పిఆర్ యాక్టివిటీలు సోల్జరేనే కదా. సోల్జర్ పనిలా చేస్తున్నావు నువ్వు అక్కడ. సోల్జర్ పనిలా అవి. అస్సలు హెవీలీ డిసప్పాయింటెడ్. డిమాండ్ పవన్ కళ్యాణ్ హెవీలీ డిసప్పాయింటెడ్. ఏమైందిరా అంటే ప్రోమో కంటే ముందు ఇది మీకు చెప్పాలి, అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే రితు చౌదరి అదే డ్రామా యాక్ట్ చేస్తుంది. ఆ డ్రామాలో ఈ పిల్లోడు చిక్కిపోయాడు. అది నా ఫ్రస్ట్రేషన్. డిమాండ్ పవన్ అందరినీ పిలిచి రూల్స్ గురించి చెప్తాడు, మామూలుగా ఎప్పుడు కెప్టెన్ అయింది. అలాగే ఇక్కడ ఆ డామిని సాకిని డామినీలు ఎలాగో వాళ్ళు మారయ్యా. కంపల్సరీగా ఎలాగో ఎలిమినేట్ అయిపోతారు. ఈ వారం దరిద్రం వదిలేస్తుంది. అంతకుమించి చేసింది లేదు. డిమాండ్ పవన్ రూల్స్ చెప్పినప్పుడు కూడా కేలీగా కచ్చలుగా నవ్వుతారు, మధ్యలో ఇంటరప్ట్ చేస్తారు. అంటే మినిమం మేనర్స్ లేదా? మినిమం మేనర్స్ అంటే అటుపక్క కూడా ఇన్నోసెంట్గా ఉంటే అసలు మినిమం వాళ్ళ మీద ఎక్కేస్తారా? ఎంత దారుణంగా! ఇదే బిహేవియర్, ఇదే నేర్పించింది మీకు. చదువు ఉంటే సరిపోదు, సంస్కారం అనేది కొంచెమైనా ఉండాలి. అవతల వ్యక్తి ఒక కెప్టెన్సీ పొజిషన్లో ఉండి మాట్లాడుతుంటే ఏందే ఎటకారం, ఎక్కిలి నవ్వులు. చిరాకు దొబ్బింది. మీకు ఎంతమందికి అనిపించిందో నాకు తెలియదు, కానీ లైవ్ చూసిన వాళ్ళకే నా ఆవేదన తెలుస్తుంది. ఏ కోణంలో చూసినా వాళ్ళు ప్లస్ పాయింట్లు ఉండవు, ఎక్కడ చూసినా మైనస్ డిజిట్ కనిపెట్టింది ఇలా ఇద్దరు అక్కలు అనిపిస్తుంది. సరే, రూల్ ఏందిరా అంటే మంచి రూల్ పెట్టాడు డిమాండ్ పవన్. కొంచెం బుర్ర ఉంది అనిపించింది నాకైతే. మీరు దీనికి ఎంతమంది అగ్రీ చేస్తారో తెలియదు, కానీ మానిటర్ని స్వాప్ చేస్తా అన్నాడు. అంటే మార్చుతా అన్నా కూడా బాగుండు, బట్ స్వాప్ చేస్తా అనేది కూడా వెరీ గుడ్ డెసిషన్. ఇప్పుడంటే కంప్లైంట్స్ వస్తే మానిటర్ని స్వాప్ చేస్తాను అంటే అంతలోపల ఈ మనీష్ ఒకటి చచ్చిపోతున్నాడు, మా పరిస్థితి ఏంటి అని చెప్పి. అది కాసేపు పక్కన పెడితే అలా స్వాప్ చేయడం అవ్వదని చెప్పి సాకినీలు వస్తారు, మాస్క్ అన్నీ వస్తే మంచి పాయింట్ చెప్పాడు. అలా ఏముండదు. కెప్టెన్ ఈజ్ ద సుపీరియర్ అంటే లేదు, బిగ్ బాస్ సుపీరియర్ అంటే బిగ్ బాస్ జస్ట్ అది ఇచ్చారు, మనం మార్చుకోవచ్చు, దాన్ని మార్చుకునే రైట్ కెప్టెన్కి ఉంటుంది. మరి అలాంటప్పుడు మానిటర్ కింద ఉండే వర్కర్లు మనం మార్చుకున్నాం కదా, ఇష్టం వచ్చినట్టు స్వాప్ చేసాం తీసేసాం కదా, అలాంటప్పుడు ఇది ఎందుకు మార్చకూడదు? పర్ఫెక్ట్ పాయింట్ భలే పెట్టే, నాకు సూపర్గా అనిపించింది. అగ్రీ చేయాల్సింది ఆ బుల్లెట్ పాయింట్. అయినా వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకోరు. ఆత్మలు ఒప్పుకోవు. ఆత్మ ఎందుకు ఒప్పుకుంటుంది? ఇది ఎందుకు చెప్తున్నాను, ఈ సీన్ ఎందుకు చెప్తున్నానంటే, ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళంతా సోఫాలో కూర్చుంటే ఆ వెనకన కొంచెం డిస్టెన్స్లో కుర్చీ వేసుకొని వాళ్ళు సరసాలు. రితు చౌదరి, పవన్ కళ్యాణ్. ఏందిరా ఇది? మాకు బిగ్ బాస్ షో దీనిగా చూస్తున్నాం మేము. నాకు రితు చౌదరిది కూడా నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆమె కంటెంట్ ఆమె క్రియేట్ చేసుకుంటుంది జెన్యూన్గా. పవన్ కళ్యాణ్కి ఏం మాయ రోగం? నిన్ను అసలు ఎవరు నమ్మి తెలుసా ఓట్లేశారు? నువ్వు ఒక బాయ్ నెక్స్ట్ డోర్లో ఉన్న ఒక సోల్జర్వి, మంచిగా ఆడతావు,
కుర్రోడ్లో మంచి గ్రౌండ్ లక్షణాలు ఉన్నాయి అంటే క్వైట్ ఆపోజిట్ వేలో చేస్తున్నావు, గట్టి కోటింగ్ పడుతుంది మా నీకు కంపల్సరీ. సో ఇది అయ్యింది. టాస్క్ ఏందిరా అంటే టాస్క్ అంతా ఇదంతా టెనెంట్స్కే, ఆ 7 టెనెంట్స్కి టాస్క్. ముందు వీళ్ళు బాల్ వేస్తారు ఓనర్లు, ఇందాక ప్రోమో అనాలిసిస్లో చెప్పినట్టు. ఆ బాల్ వీళ్ళు దాచుకొని వాళ్ళ బాక్స్లో పెట్టుకోవాలి, లాస్ట్కి కాపాడుకోవాలి. చివరికి ఎవరి బాక్స్లో అయితే బజర్ లెక్క అనుకుంటే చివరికి ఎవరి బాక్స్లో అయితే ఎక్కువ డాల్స్ ఉంటాయో వాళ్ళు విన్నర్. మీరు ప్రోమో 3 చూసేసరికి మీకు అర్థం అవ్వాలి. మీకు సుమన్ శెట్టి వెళ్ళిపోయాడు, సుమన్ శెట్టి ఎలిమినేటెడ్ ఫ్రమ్ దట్ గేమ్. సంజన అయిపోయింది, ఇంకో ఆమె పేరు ఏంటి ఫ్లోరా సైని కూడా అయిపోయారు. ఇంకెవరితోమంది మిగిలేరు 4. రితు చౌదరి, రాము, తనూజ, ఇమాన్యుల్. కట్ చేస్తే కర్మ సిద్ధాంతం గురించి ఎందుకు మాట్లాడానంటే నిన్న వెన్నుపోటు పొడిచింది ఎవరికి? టెనెంట్స్కి. అందులో కూడా ఎస్పెషల్లీ ఎవరికి? ఇమాన్యుల్కి. అలాంటప్పుడు ఇమాన్యుల్ ఎందుకు సపోర్ట్ చేస్తాడు? సపోర్ట్ చేయడు. ఇమాన్యుల్కి వీళ్ళు సపోర్ట్ చేస్తారు కదా. సో ఆబ్వియస్గా సుమన్ శెట్టి సపోర్ట్ చేస్తున్నాడు, ఎందుకంటే రితు తీసి ఇమాన్యుల్కి వేస్తున్నాడు. సంజన గారు సపోర్ట్ చేస్తారు అండ్ ఫ్లోరా గారు కూడా సపోర్ట్ చేస్తారు. ఈమె ఎందుకు సపోర్ట్ చేయాలి, మీరు ఏం సపోర్ట్ చేశారని చెప్పి దానికి అక్క పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. సో కరెక్ట్గా ప్రోమో స్లో మోషన్లో చూడండి, నాకు అర్థమైంది. బిగ్ బాస్ మాయా నాకు అర్థం కాదు, నువ్వెందుకు సాడ్ బీజిఎం లేస్తున్నావు ఆ సాంగ్కి? అంటే ఇక్కడ అంటే ఆ గేమ్కి, ఆ గేమ్ ఏంటి, నువ్వు ఇస్తున్న బీజిఎం ఏంటి? ఇక్కడ రితు చౌదరిని హైలైట్ చేద్దామనా? నేను చేయనివ్వను. స్టార్ట్ అక్క డ్రామా, అన్నా ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్నా, ఎవడో చచ్చిపోయినట్టు. ఏంటి ఒక బాల్ తీసేస్తే ఒక డాల్ తీసేస్తే ఎంత పర్ఫార్మెన్సా? సుమన్ శెట్టి అది తీసేసి అక్కడికి వెళ్ళి పెట్టేస్తారు అనమాట ఇమాన్యుల్కి. ఇంకోటి మర్చిపోయాను, ఓనర్ ఆఫ్ ద హౌస్ చెప్దాం అనుకున్నా, రాము రాథోడ్ అండ్ టాక్, అది మ్యాటరు. సో అప్పుడు ఇమాన్యుల్ అంటాడు రాము. అక్కడ ఏమర్థమైందంటే రాము సంభవం ఏదో జరిగింది ఆ గేమ్లో, సివియర్గా హర్ట్ అయ్యాడు. సివియర్గా హర్ట్ అయ్యింది మెజారిటీ మోస్ట్లీ డ్యూ టు రితు. హర్ట్ అయ్యి వదిలేశాడు. రితు చౌదరి తీసుకున్న ఏం అనట్లేదు. దానికి ఇమాన్యుల్కి జాలేసింది, ఏమరా వదిలేస్తాను, నువ్వు పోతావరా, ఇంత కష్టపడి ఆడేవు కదరా, కెప్టెన్సీ ఇది ఓనర్ అయ్యే టాస్క్ రా. నేను ఇందాక అన్నాం కదా రాము అయితే బాగుండు, పాపం గుడ్డులా కష్టపడుతున్నాడు అని చెప్పి. సో రితు చౌదరి ఏదో గెలికింది, పాపం హర్ట్ అయ్యి గివప్ ఇచ్చాడు. అందుకు ఇమాన్యుల్ అంటాడు రాము నేను నీకు వేస్తానా, ప్లీజ్ డిఫెండ్ చేసుకోండి అంటే. రాము రాథోడ్లో బాస్కెట్లో అన్నీ అయిపోతే పాపం ఇమాన్యుల్ వెళ్ళి కొన్ని వేస్తే చెప్తాడు, వరా అయ్యా ఇది కూడా వదిలేక రితుకి గివప్ ఇవ్వక డిఫెండ్ చేసుకొని చెప్పి. మళ్ళీ ఏం చేస్తుంది, రితు అందులోనే తీసేస్తుంది. అప్పుడు ఇమాన్యుల్ కాలుతుంది కదా. అప్పుడు ఇమాన్యుల్ ఏమంటాడంటే వాడు ఎందుకు కామ్గా ఉన్నాడో నాకు అర్థం కావట్లేదు అంటే. శ్రీజ ఏమో సంచాలక్ అనుకుంటా, ప్రూవ్ చేసుకోవాలి కదా తెలుసుగా అంటే. ఎందుకు ప్రూవ్ చేసుకోవట్లేదంటే నా అనాలిసిస్ ప్రకారం అక్కడ రాము రాథోడ్ సివియర్గా హర్ట్ అయ్యాడు, అందుకే గివప్ చేస్తాడు. ఇమాన్యుల్ నీకోసమే వాడు ఇలా ఉన్నాడు, వాడు ఎలిమినేట్ అయిపోతాడు కదా అని చెప్పి ఇమాన్యుల్ అంటే, రితు మరి నువ్వెందుకు ఇచ్చావు అంటే ఇమాన్యుల్ అంటాడు వాడు పాపం అనిపించి నేను ఇచ్చాను అంటే. రితు చౌదరి భారీ డైలాగ్ వేస్తుంది ఇక్కడ, ఏమంటే నీది నువ్వు చూసుకో అయ్యా, మనం మాట్లాడొచ్చా నీది నువ్వు చూసుకో అయ్యా అని. నీది నువ్వు చూసుకున్నావా, నీది నువ్వు చూసుకోకుండా డెమన్ పవన్కి ఎంత హెల్ప్ చేసావు, మనం మాట్లాడొచ్చే ముదర మాటలు. నీది నువ్వు చూసుకో అయ్యా, మరి నేను వాళ్ళ గురించి ఏమైనా అడిగానా? అప్పుడు ఇమాన్యుల్ ఒక్క బాల్ ఉంచట్లేదు రీతు అంటే. రీతు నాకు తెలిసిలే ఎలా ఆడాలో అని చెప్పి చాలా రెక్లెస్గా మాట్లాడితే నువ్వు ఏమంటుందంటే నువ్వు రాలంగ మామలాగా బిహేవ్ చేయక అంట. అక్క ట్యాగ్ లైన్ ఇచ్చింది. మనోడు ఏమంటాడంటే నేనేమి రాలంగ మామని కాదు, నువ్వే రాలంగత్త అని. రాలంగత్త కాదు అక్కడ రాధిక అక్క, నీకు తెలియాల్సింది రాలంగ కాదు, అది మీరు తెలుసుకోవాల్సింది. ఇక్కడ తనూజాకి తినకే గొడవ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే లైవ్లో మళ్ళీ చిన్న కనెక్ట్ చేస్తా. తనూజ నిన్నటి నుంచి మాట్లాడట్లేదు ఎవరితోని, రీతూ చౌదరి. ఎందుకంటే రీతూ చౌదరి బిహేవ్ చేసే విధానం సంచలనంగా ఆమెకు నచ్చలేదు. ఆ కన్నింగ్నెస్ అన్నీ తెలిసిపోయింది. కావాలనే బర్నిగాని తీశారు, కావాలని ఇమాన్యుల్ తీసింది, కావాలని డెమాన్ పవన్ గెలిపించింది అని కాంక్రీట్ పాయింట్స్ చెప్పింది. కావాలని నా మిడ్ నైట్ రివ్యూ చూడండి, అందులో తెలుస్తుంది ఈ విషయం. మాస్కన్నీకి తనూజ చెప్తే మాస్కన్నీ వెళ్ళి రితూ చౌదరికి చెప్తాడు. రితూ చౌదరి క్లారిటీ ఉంటుంది. ఈ విషయం వెళ్ళి పవన్ కళ్యాణ్కి మాకు చెప్తే పవన్ కళ్యాణ్ ఏదో చెప్తున్నాడు పులిహోర కలుపుకుంటూ. సో ఇది ఎందుకు చెప్తానంటే వాళ్ళిద్దరికి పడట్లేనప్పుడు ఈ టాస్క్ ఆబ్వియస్గా పడదు. సో అటాక్ చేస్తుంది రితూ చౌదరి తనూజ మీద. అందుకే చూడండి ప్రోమోలో తనూజ మీద ఎక్కువ మరి కూర్చుంటుంది. అప్పుడు తనూజ ఏమంటుందంటే నీ గ్రూప్ కావాలి, నీకైతే గ్రూప్ కావాలి, వాడికి వద్దా అంటే ఇమాన్యుల్కి. సో నీకు గ్రూప్ కావాలి అంటే నాకు తెలిసి అక్కడ అప్పటి వరకు రాము హెల్ప్ చేసినట్టున్నాడు అక్కడ గ్రూప్ కింద. తర్వాత రాముకి ఏదో అయ్యింది, రాము గివప్ ఇచ్చాడు. కానీ ప్రోమో ఎండింగ్కి వెళ్ళి చూసేసరికి చూడండి రీతూ చౌదరి బాస్కెట్లో ఏమి ఉండవు, రాము బాస్కెట్లో ఉంటాయి. సో దాని ప్రకారం నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం సోషల్ మీడియా లీక్ల ప్రకారం రాము రాథోడ్ ఓనర్ అయ్యాడని టాక్. సో తనూజ ఏమంటాడంటే నీకు గ్రూప్ కావాలి నాకు వద్దా అంటే తనూజది లేపేద్దాం, తనూజ తీసేద్దాం, ఇది గేమా అని తనూజ అంటే
రితు ప్రూవ్ చేయి అని చెప్పి మళ్ళీ గాల్లో చూసి ఏడ్చేస్తుంది అక్క. చెప్పు రాము చెప్పు, నేనన్నానా, చెప్పు. అప్పుడు శ్రీజ సర్లే కానీ గేమ్ ఆడండి తనుజ మీద రీతు చౌదరి ఎక్కిసింది. బట్ ఓవరాల్గా ఒక బాస్కెట్లో ఫైనల్గా ఎవరికైతే ఎక్కువ బాల్సో ఉంటే వాడు ఓనర్ అవుతాడు. యాజ్ పర్ ది అప్డేట్ రాము హ్యాస్ బికమ్ ది ఓనర్. సో ఓవరాల్గా ఈ ప్రోమో ప్రకారం మీ స్పందన ఏంటో చెప్పండి. రితు చౌదరి గారి గేమ్ ప్లే మీద, రితు చౌదరి గారి బిహేవియర్ మీద మీ కామెంట్స్ మాత్రం చాలా ఆనెస్ట్గా పెట్టండి. నేనైతే ఆనెస్ట్గా చాలా చెప్పేశాను. మళ్ళీ ఇంకేమైనా లైవ్ అప్డేట్స్ వస్తే దాని మీద రివ్యూలు కలుద్దాం. ఇలాగే మన రివ్యూలు చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటాయి, ఎందుకంటే టైమ్ ఈజ్ మనీ. మీ సమయాన్ని నేను వేస్ట్ చేయను. సభకు నమస్కారం, ధన్యవాద్ హే.